హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు అడుగుతున్నారు కదా నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది నాకు డిఎం చేస్తున్నారు అండ్ కామెంట్స్లలో అడుగుతున్నారు. ఫైనల్గా మన నెక్స్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే ఆదిలాబాద్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తున్నాను. సో నాకు ఈ సెంట్రల్ ఏషియా అనేది నా డ్రీమ్ కంట్రీస్. ఇవన్నీ చాలా టఫ్ కంట్రీస్. సో టఫ్ కంట్రీస్ చూస్ చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా అనేది చాలా టఫ్ కంట్రీస్. కొంచెం వీసా దొరకడానికైనా లేకపోతే ఎక్స్ప్లోర్ చేయడానికైనా మంచి అడ్వెంచర్గా అయితే అవ్వబోతుంది ఈ సిరీస్ అయితే. ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు నేను వెళ్ళే ఈ కంట్రీలో ఫస్ట్ నేను ఎక్స్ప్లోర్ చేసే కంట్రీ వచ్చేసి ఉజ్బెకిస్తాన్లో ఈరోజు మనము నైట్ తష్కెంట్కి అయితే వెళ్తున్నాము. నైట్ మనకి ఫ్లైట్ 9 o'clock. నేను యాక్చువల్గా హైదరాబాద్లో 6 o'clockకి మార్నింగ్ స్టార్ట్ అయిపోయినా వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. నేను ఇమిగ్రేషన్ టఫ్ ఉంటుంది కావచ్చు అనుకున్నా, ఇది చాలా టఫ్గా ఉంటుంది అనుకున్నా, భయపడ్డా. కాకపోతే ఏంటంటే చాలా సింపుల్గా అయిపోయింది. నాకు ఇమిగ్రేషన్ ఆఫీసర్ అయితే చాలా హ్యాపీగా 5 minutesలో నాకు స్టాంప్ వేసి ఇచ్చి పంపించేశాడు. సో లోపలికి అయితే వచ్చేసిన. లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కూర్చున్నా, రెస్ట్ తీసుకుంటున్నా. అండ్ 9 o'clock అయితే ఫ్లైట్ ఉన్నది మనకి. సో మీకు ఇప్పుడు మీన్ వైల్ అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తా. చాలా పెద్ద ఉంది. నేను అనుకున్న మన హైదరాబాదే పెద్ద ఉండదు కావచ్చు అనుకొని. సో నేను ముంబై ఎయిర్పోర్ట్ చూశాను, కొచ్చి, బెంగళూరు, చెన్నై ఇవన్నీ చూశాను. దానికంటే చాలా పెద్ద ఉంది. సో మనం ఒక రౌండ్ అయితే వేసొద్దాము. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తా ఏమేమి ఉన్నాయో. సో ఫ్రెండ్స్, నేనైతే లోపలికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ మొత్తం డ్యూటీ ఫ్రీ అవన్నీ ఉన్నాయి, మీకు అవన్నీ చూపిస్తా. నేను వీసా గురించి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. యాక్చువల్గా సెంట్రల్ ఏషియా వీసాలన్నీ ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, కానీ కొంచెం లేట్ అవుతున్నాయి. అవి ఎందుకో 2-3 వారాలు అట్లా తీసుకుంటున్నారు. కొంచెం ఇప్పుడైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది, టఫ్గా. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఢిల్లీ డ్యూటీ ఫ్రీ అని ఉన్నది. డ్యూటీ ఫ్రీలోకి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయో చూద్దాము. ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ అయితే అమ్ముతున్నారు అక్కడ. ఇక్కడ వచ్చి లాంజ్ యాక్సెస్ మనకు లేదు. షాపింగ్ ఏరియా ఇదంతా, చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్యాసింజర్స్ అయితే వస్తున్నారు. అయ్యో ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ. లోపల చూద్దాం వెళ్ళేసి. చాక్లెట్స్ ఇంకా చిన్న లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం వెజిటేబుల్ బిర్యానీ, పన్నీరు, రెడీమేడ్వి. ఇక్కడ కొన్ని దేవుని ప్రతిమలు ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ. సో ఇది ఫ్రెండ్స్ లోపల చెక్కతో తయారు చేసినవన్నీ ఉన్నాయి, చిన్న ఐటమ్స్. సో ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఢిల్లీ ఛాంపియన్ స్పోర్ట్స్ బార్ అంట. జస్ట్ లైక్ టీజీఐ లాగుంది, టీజీఐ ఫ్రైడేస్ లాగా. సో చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి విల్ స్మిత్ అంట బుక్ స్టోర్ ఉంది. సో మనకి హైదరాబాద్లో ఓన్లీ టెర్మినల్ 1, టెర్మినల్ 2 కదా. ఇక్కడ 6, 7, 8 వరకు ఉన్నాయి. ఢిల్లీ అయితే చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, చాలా పెద్దగా అవుతున్నది. సో ఉజ్బెకిస్తాన్కి ఫస్ట్ వెళ్తున్నాను కదా. ఉజ్బెకిస్తాన్ వీసా అప్లై ఎలా చేయాలో చెప్తాను. ప్రతిసారి నేను వీసాలకు సపరేట్గా వీడియో చేద్దాము అది ఇది అనుకుంటున్నా. మళ్ళీ నాకు డిఎం చేస్తున్నారు, ఈ వీసా ఎట్లా అప్లై చేయాలి, ఆ వీసా ఎట్లా అప్లై చేయాలి అని. ఈసారి అయితే నేను వెళ్ళే ప్రతి కంట్రీకి ఫస్ట్ వీడియోలోనే చెప్పేస్తా ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు నేను వెళ్ళబోయేది ఉజ్బెకిస్తాన్ వీసా కదా. ఉజ్బెకిస్తాన్ వీసా వచ్చేసి మనకి $30 పే చేస్తే సింగిల్ ఎంట్రీ వీసా ఉంటుంది. సో $50 పే చేస్తే మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది. నేను వీలైతే మెన్షన్ చేస్తాను యాక్చువల్గా గవర్నమెంట్ వెబ్సైట్. సో అందులోకి వెళ్ళేసి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మనకి వీసా అనేది అప్లై చేసుకోవడానికి ఒక 1 week నుంచి 2 weeks మధ్యలో వచ్చేస్తుంది. మనం డేటా మంచిగా క్లియర్ ఇచ్చేస్తే తొందరలోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఉజ్బెకిస్తాన్ వీసా.
సో ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం మెసేజ్ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి మన వాచెస్ ఉన్నాయి, బాస్ షోరూము, లివైస్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఇది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అది చాలా చాలా పెద్ద ఉంది. నాకైతే ఇటు నుంచి ఎంతసేపు అరగంట సేపటి నుంచి నడుస్తున్నా కానీ అయిపోతలేదు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఢిల్లీలో అయితే. ఇమిగ్రేషన్ చాలామంది నాకు చెప్పారు ఢిల్లీ ఇమిగ్రేషన్ టఫ్ 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 అని చెప్పేసి. సో అలా లేదు, మన కిస్మత్ని బట్టే ఉంటుంది. ఏ ఇమిగ్రేషన్ అయినా కూడా ఇమిగ్రేషన్ ఆఫీసర్ మూడుని బట్టి, మనం ఇచ్చిన డేటాని బట్టి అట్లా ఉంటుంది తప్ప వేరే ఏం ఉండదు. సో అందరు చాలా భయపడతారు టఫ్ టఫ్ అని చెప్పేసి. ఏదైనా కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ ఇవ్వాలి అంతే. కాన్ఫిడెంట్గా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అబద్ధం చెప్పకుండా చెప్తే సరిపోతుంది. సో అది ఇక్కడ ఫ్రెండ్స్ లిక్కర్ మొత్తం అమ్ముతున్నారు, అన్ని స్పెషల్ బ్రాండ్స్ చూపిస్తా. ఇది జస్ట్ ఏమంటారు వైనా, ఇదేంటి వైన్ లాగుంది, వైనే కావచ్చు, వైన్ షాంపియన్. అండ్ ఇక్కడ ఏమంటారు విస్కీ, ఇంకా విస్కీ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో చాలా చాలా కాస్ట్లీ బాటిల్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవన్నీ లిక్కర్ బాటిల్స్, ఆల్కహాల్. సో ఇవన్నీ ఫ్రెండ్స్. సో ఇదంతా డ్యూటీ ఫ్రీ. చాలా బ్రాండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ తీసుకోవడానికి. అది ఇక్కడ కూడా చాక్లెట్స్ అయితే ఉన్నాయి, కాజు బాదాం ఇవన్నీ. చిన్న స్టోర్ అయితే పెట్టారు. కానీ ఫ్రెండ్స్ మనం ఎయిర్పోర్ట్లో ఏం తీసుకున్నా అగ్గు అవుతుంటాయి, మస్తు కాస్ట్ ఉంటాయి, ఎక్కువ రేటు. నేనేం చేసిన అంటే ఎయిర్పోర్ట్లో దిగిన కదా పొద్దుట, మొత్తం చూసేసరికి కేఎఫ్సీకి వెళ్తే మొత్తం రేట్లు వాసిపోతాయని అని చెప్పేసి బయటికి వెళ్ళేసి మంచి ఒక 300లో అంటే అగ్గు అలా అయిపోయింది మన లంచ్ అయితే. తినేసి వచ్చేసిన. ఇక్కడ హల్దీరామ్స్ ఉన్నది, మామూలుగా నేను హల్దీరామ్స్ అమ్ముతున్నారు, ఏదన్నా చూసి కొందాము చూద్దాం. సో మంచిగా స్టోర్ అయితే పెట్టారు హల్దీరామ్స్ది. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఈ హల్దీరామ్స్కి. అంత స్పెషల్గా ఏముంటో తెలియదు కానీ నేను ఒక ఏమంటారు బాగున్నాయి ఇక్కడ వెరైటీస్. సో ఇది ఫ్రెండ్స్ హల్దీరామ్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏ బ్రాండ్ అంటే మిక్చర్ తింటారా, స్వీట్ తింటారా? హల్దీరామ్స్లో చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, మీరు ఏం తింటారో అదైతే కామెంట్ అయితే చేయండి నాకు. సో ఇది ఇక్కడ ఉన్న బ్రాండ్స్. టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. ఏమైనా తిందాము. పైన అయితే ఫుడ్ కోర్ట్ ఉంది, రేట్లు ఎట్లుంటాయి చూద్దాము. ఆకలి అయితే అవుతుంది. మళ్ళీ నైట్ 12కి అట్లా దిగుతాం. సో ఇంతకుముందే 3 o'clock అట్లా తిన్నా కానీ మళ్ళీ ఆకలి అవుతుంది. ఆకలి వేసి ఫ్లైట్ అయితే ఎక్కుదాము. ఫ్లైట్లో తీసుకుంటే వాసిపోతుంది, అన్నీ ఎక్కువ రేట్లు ఉంటాయి కదా. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ అవుతుంది, చూద్దాం. సో ఇక్కడ కేఎఫ్సీ ఉంది, మెక్డీ ఉంది, డొమినోస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో ఏదో ఒకటి చూసుకొని మనం అయితే ఆర్డర్ చేసుకుందాము. చాలా చాలా స్పీషియస్గా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను కేఎఫ్సీలో రైస్ బౌల్ అయితే ఆర్డర్ ఇచ్చిన. రైస్ బౌల్ వచ్చేసి 455 రూపీస్. సో చాలా చాలా కాస్ట్లీ. ఒక కోక్ అండ్ ఒక చికెన్ పీసు అండ్ రైస్ అయితే ఇచ్చారు. సో తిన్నాం. ఎయిర్పోర్ట్లో తినాలంటే ఆస్తులు అమ్ముకోవాలి, నిజమే. ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉంది. మా ఫ్లైట్ 9 o'clock కాబట్టి గంట సేపు ఇలా టైం పాస్ చేసేసి పోయి ఫ్లైట్ ఎక్కేసి చలో ఉజ్బెకిస్తాన్.
సో ఫ్రెండ్స్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 8:30 అవుతుంది. అందరూ పిలిచారు, లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకా. సో ఇక్కడైతే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. బోర్డింగ్ అయితే అయిపోయింది అండ్ ఫ్లైట్ వచ్చేసి ½ అన్ అవర్ లేట్ అంట. సో చూద్దాం ఎట్లుంటుందో. సో ఫ్లైట్ అయితే అక్కడ రెడీగా ఉంది. 9 o'clockకి బోర్డింగ్ జరగాల్సింది, 9:30కి అయితే జరిగింది. ఫ్లైట్ అయితే ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందో తెలియదు. యాక్చువల్గా మనకి ఇక్కడ నుంచి 3 hours జర్నీ టష్కెంట్కి వెళ్ళడానికి. సో చూద్దాం, రాత్రంతా ఎయిర్పోర్ట్లోనే ఉండాల్సి వస్తుంది కావచ్చు. సో చూద్దాం. ఎగ్జిట్. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో దగ్గర గంట లేట్ అయిపోయింది. చూద్దాం. అయినా కానీ నాకు నైట్ రీచ్ అయ్యేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఎంత తొందరగా లేట్గా వెళ్తే అంత మంచిది. ఈసారి మాత్రం ఫ్లైట్ లేట్ అయిన దానికి మనకి ప్లస్ అయింది తప్ప మైనస్ అయితే కాలేదు. సో చూద్దాం ఇంకా జర్నీ ముందర ఎలా ఉంటుందో. టైం వచ్చేసి 12 అవుతుంది. పడుకొని లేచే లోపే టష్కెంట్ వచ్చేసింది. వెల్కమ్ టు టష్కెంట్, ఉజ్బెకిస్తాన్, కంట్రీ నెంబర్ 11. సో చాలా హ్యాపీగా ఉంది స్టార్టింగ్ మన జర్నీ. సో మొత్తానికైతే టష్కెంట్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన. బయటికి దిగగానే కొంచెం సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, షూట్ చేయలేదు. సో నా వెనకాల కనిపిస్తుంది కదా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఇటైతే వచ్చేసిన. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది నా 11th కంట్రీ యాజ్ ఎ సోలో ట్రావెలర్గా. మీరు నాకు ఆఫ్రికా సిరీస్ ఎలా సక్సెస్ చేశారో సేమ్ అలానే ఈ సెంట్రల్ ఏషియా కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. కొంచెం నిద్రమోహం ఉంది కానీ ఇక నా హ్యాపీనెస్ అయితే మీకు నా మొహంలో కనిపిస్తుంది అనుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత సిమ్ కార్డు అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఇవన్నీ చూసుకోవాలి. సో నేను ఇప్పుడు హోటల్కి వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఉండాలా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 1:25 అవుతుంది. మన ఇండియాలో వచ్చేసి 12:55 అవుతుంది. ఇక్కడి 30 minutes తేడా. సో బయటికి వెళ్దామా లేకపోతే ఇక్కడనే ఉండి మార్నింగ్ వెళ్దామా అని చూస్తున్నా. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా నీట్గా ఉంది. సో నేను ఆఫ్రికాకి వెళ్ళిన వెంటనే నాకు బ్లాక్ పీపుల్ కనిపించారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సేమ్ అలానే ఇక్కడ వైట్ పీపుల్ కనిపిస్తున్నారు. సో ఎట్లుంటుందో వీళ్ళు కొంచెం చూస్తుంటే అలవాటు అయిపోతారు. సో అది చూద్దాం. ఇంకా సిమ్ కార్డు గురించి చూద్దాం. కరెన్సీ అయితే కనుక్కొని వద్దాం. అసలు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది. సో ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది, నీట్గా, చాలా పెద్దగా కూడా ఉన్నది. సో ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో చూడొచ్చు మొత్తం బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ని వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లాగా అయితే ప్రొనౌన్స్ చేస్తున్నారు. అక్కడ చూడొచ్చు బ్యాగేజ్ కౌంటర్ని బాగాజిని ఓలిష్ అనే ఏదో పేరుంది. సో చూడొచ్చు ఇక్కడ 5G సెల్ 400 GB. ఇక్కడ సిమ్ కార్డ్స్ ఉన్నాయి. అక్కడ కూడా లగేజ్ తీసుకుంటున్నారు. సో ఇదంతా చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే. సో ఇది సో ఫైనల్లీ నేనైతే బయటికి అయితే వచ్చేసా. ఐఎమ్ మేకింగ్ లో ఓకే. సో మన లోపల అయితే ఒక $30 అయితే చేంజ్ చేశాను. చేసిన తర్వాత హోటల్కి అయితే వెళ్దాము. ఎయిర్పోర్ట్లో ఎక్కువ కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడం కూడా మనకి లాసే. సో అందుకని చెప్పేసి మనకి కారు $5 హోటల్ వరకు అయితే తీసుకెళ్తా అని చెప్పారు. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, దగ్గర 1:30 అవుతుంది.
ఏం చేయాలా వద్దా వెళ్ళాలా బయటికి అని చెప్పేసి వచ్చేసిన. సో ఫైనల్గా అయితే మనకి క్యాబ్ దొరికేసింది. సో వెళ్దాం ఇంకా. సో బయట అయితే ఇగో ఇలా ఉంది మన ఎయిర్పోర్ట్ బయట. సో ఇంకంతే, కొంచెం అయితే చల్లగా ఉన్నది. మనకి అక్కడ చూడొచ్చు ఉజ్బెకిస్తాన్ ఫ్లాగ్ అవుతుంది, గ్రీన్ అండ్ బ్లూ అండ్ వైట్ కలర్లో. చాలా చాలా బాగుంది, చల్లగా అవుతుంది వెదరు. సో మనమంతా ఇప్పుడు హాట్ వెదర్ నుంచి చల్లటి వెదర్కి అయితే వచ్చేసినాము. సో ఈ వెహికల్లోనే మనం వెళ్ళాలి, ఎక్కిద్దాం. అంకుల్ అంకుల్ వేర్ ఈజ్ అవర్ కార్? ఓకే ఓకే ఓకే, మంచిగా ఉంది. దిస్ ఈజ్ ఓకే. ఓకే అమ్మ జబ్బలు ఘోరంగా. ముందు కూర్చుందాం, ముందు కూర్చుంటే కొంచెం బెస్ట్. నేను ఇండియాలో లాగానే ఇట్ సైడ్ ఉంటుంది కావచ్చు అనుకున్నా, కాకపోతే ఇట్ సైడ్ స్టీరింగ్, లెఫ్ట్ సైడ్. అమ్మ ఓకే. వాట్? Hotel. Hotel. Zero. Map? No map. Alligator no? No. సో నేను సిమ్ కార్డ్ తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ నాకు ఏ సిమ్ కార్డో కొంచెం ఐడియా లేకుండే. సో అందుకని చెప్పేసి. సో చూద్దాం. చిన్న డబ్బా ఫోన్ వాడుతున్నాడు అంకుల్ అయితే. India, America, ఇండియా Bangladesh, Raj Kapoor. రాజ్ కపూర్, యు నో రాజ్ కపూర్. ఓకే. प्यार ना जिंदगी तुम्हारा ये तुम्हारी టైం వచ్చేసి 1:45 అవుతుంది. సో మనకైతే అంకుల్ $5 దింపేస్తా అన్నాడు. ఈ రేటుకి ఇక మనం వెళ్ళాల్సిందే, తప్పదు. రోడ్లు అయితే చాలా చాలా బాగున్నాయి, చూడొచ్చు. కొంచెం ఫాగీ ఉన్నది. సో హోటల్కి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం ఎట్లుంటుందో. యాక్చువల్లీ అంకుల్ దగ్గర డబ్బా ఫోన్ ఉన్నది, వేరే టోళ్ళను అడ్రస్ అడిగి మరీ తీసుకెళ్తున్నాడు. సో చూద్దాం. యు నో రాజ్ కపూర్? Raj Kapoor, all right. Oh. Raj Kapoor. You are Raj Kapoor? Okay. Raj Kapoor, oh. Okay, you know Raj Kapoor. ఓకే. వెదర్ అయితే చాలా చల్లగా ఉన్నది. చూద్దాం ఇంకా చల్లటి వెదర్లో. నాకు చలికాలం అన్నా వర్షాకాలం అన్నా కొంచెం, సమ్మర్ అయితే ఓకే అడ్జస్ట్ అవుతాం, కానీ వింటర్లోనే చాలా కష్టం. చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నైట్ ఇప్పుడు వచ్చేసి దగ్గర 4 o'clock అవుతుంది. నేను ఫ్లైట్ దిగేసి ఒక హోటల్ బుక్ చేశాను కదా, హోటల్ 4 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పేసి ఎయిర్పోర్ట్లో కార్ బుక్ చేసుకొని వచ్చేసిన. సో అక్కడికి వెళ్ళేసరికి నన్ను అలౌ చేయలేదు, బుకింగ్స్ లేవని చెప్పేసి. చాలాసేపు రిక్వెస్ట్ చేసినా కూడా ఫుల్ బుక్కుడు అని చెప్పేసి చెప్పారు. తర్వాత నేను ఇంకో హోటల్కి వెళ్ళిన, అక్కడ కూడా అట్లనే. నాతో పాటు వచ్చిన డ్రైవర్ అయితే చాలా చాలా హెల్ప్ చేసిండు. దాని తర్వాత 4-5 హోటల్ అలా తిరిగినా కూడా దొరకలేదు. దొరకపోయేసరికి లాస్ట్కి హోటల్ సజెస్ట్ చేస్తే ఇక్కడ ఇది ఏంటి, ఇది టాప్ చాన్ అని చెప్పేసి, ఇది 24/7 చెక్-ఇన్స్ ఉంటాయంట. ఇక్కడికి తీసుకొచ్చాడు. సో చాలా చాలా థ్యాంక్స్ అంకుల్కి అయితే నిజంగా. సో టగటక వెళ్ళిపోయిండు. నేను అసలు రూమ్ దొరుకుతుందో అనుకున్నా. లోపలికి వెళ్ళేసరికి రూమ్ దొరికింది. అంకుల్ అయితే వెళ్ళిపోయిండు. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 3:30 అవుతుంది. సో చూడొచ్చు అక్కడ రోడ్డు మీద పెయింట్లు అయితే వేస్తున్నారు. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. అది అక్కడ కూడా పోలీస్ వ్యాన్ ఉంది.
సో ఫుల్ అలసిపోయినా. ఇదైతే నాకు డే 1 చాలా చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఎంత రిక్వెస్ట్ చేయాలో అంత రిక్వెస్ట్ చేసినా లేదు, మార్నింగ్ రా అంటున్నారు 9 o'clockకి. నేను మార్నింగ్ వరకు ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. నిజంగా అంకుల్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో లోపల అందరు పడుకున్నారు, నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది, కళ్ళు మండుతున్నాయి అసలు. సో ఫస్ట్ డేనే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేనైతే మీకైతే చెప్తున్నా, ఒకవేళ నైట్ లేట్ అయింది అనుకోండి, 12 o'clock తర్వాత అయితే ఎయిర్పోర్ట్ల నుంచి బయటకి రాకండి. ఆ లాంజ్లోనే టైం స్పెండ్ చేసేసి మార్నింగ్ ఏదైనా క్యాబ్ తీసుకొని రండి. ఇదే మంచి విషయము. ఇట్లా నైట్ వస్తే ఇట్లనే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఎంత అంటే 4 kilometers ఉందనుకున్నా, కాకపోతే అది 6 kilometers ఉంది. అండ్ బుకింగ్స్ కూడా తీసుకోలేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఇది గైస్, రేపు మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాము. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.